Hello, good afternoon. Hi, I'm Dr. Praveen Kumar, MA General Surgeon, Laparoscopy Surgeon, Professor in General Surgery, HOD Department of General Surgery. Today on the program of health awareness, I'm giving you a lecture on malaria అండ్ డెంగ్యూ ఫీవర్. మలేరియా అనేది మనకు దోమల ద్వారా వ్యాపించే ఒక జ్వరం రావడానికి వచ్చే ఒక రకమైన ఫీవర్. ఇది మలేరియా ఇది లైక్ ప్లాస్మోడియం. ఇందులో రకరకాల మలేరియా కారకులు ఉంటాయి. లైక్ ప్లాస్మోడియం వైవాక్స్ కానీ, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అని కానీ, ప్లాస్మోడియం మలేరియా అని కానీ ఉంటుంది. ఇది దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే హై ఫీవర్ ఉంటుంది. హై ఫీవర్ విత్ హెడేక్, చిల్స్, రైగర్స్ అట్లా ఉంటాయి. నాసియా, వామిటింగ్స్ కొన్ని కేసులలో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇందులో ప్రమాదకరమైనది ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అనేది, ప్లాస్మోడియం మలేరియా అనేది ప్రమాదకరం ఉంటుంది. అదే ప్లాస్మోడియం వైవాక్స్ అంత ప్రమాదకరం కాదు. దీనిలో మనకు మందుల ద్వారా నివారించవచ్చు. మందులు వేసుకోవడం ద్వారా త్వరలో మీరు హాస్పిటల్కి వస్తే మలేరియా టెస్ట్ చేసి, స్లైడ్ టెస్ట్ కానీ, మలేరియా రకమైన టెస్ట్ కానీ చేసేసి మీకు సరైన మందులు వాడుకుంటే తగ్గిపోతుంది. లేదంటే కొన్ని సెరిబ్రల్ మలేరియా ఉంటుంది, అది ప్రాణాంతకరమైన వ్యాధి. మీరు దానికి మరణం కూడా సంభవించవచ్చు. అందుకే ఎర్లీగా మీరు రియాక్ట్ కావాలి. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండమిక్ సిటీ, ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉంటాయి, దోమలు ఎక్కువ ఉంటాయి, అటువంటి ప్రాంతాల్లో మనకు ఎక్కువ ఉంటుంది ఇది. సో మనం దోమలు నివారించడానికి ఏంటంటే ఇండోర్లోనైతే మస్కిటో స్ప్రేస్ కానీ, లేకపోతే ఓడోమాస్ లాంటి శరీరాన్ని పూసుకున్నట్టు కానీ, మస్కిటో నెట్స్ ద్వారా కానీ అవన్నీ మనము ప్రివెన్షన్ చేయొచ్చు. ప్రివెన్షన్ చేసుకుంటే మనకు ఈ బ్రీడింగ్ ఏరియాలు ఉంటాయి, ఎక్కడెక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయో అందులో మస్కిటో ఎగ్స్ పెడతా ఉంటాయి. వీటిని మనం ప్రివెంట్ చేయాలి. లేదంటే కొన్ని గంబూసియా ఫిషెస్ దొరుకుతాయి, అవి అందులో వేస్తే అవి మస్కిటోను ఎగ్ గ్రూప్గా ఉన్నప్పుడే వాటిని లార్వా దశలో ఉన్నప్పుడే చంపేస్తాయి. సో అందుకొరకు మస్కిటోను నివారిస్తే మనకు దోమల ద్వారా వచ్చే మలేరియా అనే ప్రాణాంతకమైన వ్యాధిని మనం తగ్గించవచ్చు. ఎర్లీగా వస్తే మనం బిఫోర్ సెరిబ్రల్ మలేరియా లాంటివి రాకుండా ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మలేరియా నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక రకమైన ఫీవర్ గురించి చెప్తాను, డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ కూడా మనకు దోమల ద్వారానే వచ్చేది, కానీ ఇది వైరస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఏడిస్ ఈజిప్టి అనే వైరస్, ఏడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా డెంగ్యూ ఫీవర్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది డెంగ్యూ అనేది ఇప్పుడు ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఇందులో కానీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. ప్రతి డెంగ్యూ ఫీవర్ పాజిటివ్ అంటే దానికి అంత ప్రమాదం ఉండదు. డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ కానీ, డెంగ్యూ సెప్టిక్ షాక్ ఫీవర్ కానీ, సిండ్రోమ్ కానీ దానిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే హై ఫీవరు, తర్వాత హెడేకు, పెయిన్, ఐస్ వెనకాల పెయిన్ రావడము, బాడీ జాయింట్స్ పెయిన్స్ రావడము, ఇట్లాంటివి వస్తుంటాయి. కొన్ని కేసులలో డెంగ్యూ సెప్టిక్ షాక్లో ఏంటంటే కడుపులో నీరు రావడము, ఊపిరితిత్తుల్లో నీరు రావడము, రక్తం వాంతులు కావడము, ముక్కు నుంచి రక్తం కావడం, ఎక్కడ నుంచి అయినా రక్తం కావడం, బ్లాక్ స్టూల్స్ కావడం, అట్లాంటివి జరుగుతుంటాయి. అందుకొరకు మనం ఈ దోమలు నివారిస్తే డెంగ్యూ కూడా నివారించవచ్చు. దీనికి కూడా మనకు టెస్టులు అవైలబుల్ ఉన్నాయి. డెంగ్యూ ఐజీఎం లాంటి టెస్టులు అవైలబుల్ ఉన్నాయి. ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మనకు ప్లేట్లెట్లు పడిపోతున్నాయి అంటారు. మనకు ప్లేట్లెట్స్ అనేది 50,000 వరకు, అప్ టు 50,000 వరకు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఎక్కువ వరకు ఏంటంటే హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, సరిగ్గా ప్రాపర్గా ఇన్ టైంలో రావడం, మందులు తీసుకోవడం. ఈవెన్ మనకు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయడం జరుగుతుంది. మనకు దీని ద్వారా మనం నివారించవచ్చు. మనం దోమలు నివారిస్తే దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. మనకు మెయిన్గా వచ్చేది దోమల ద్వారానే స్ప్రెడ్ అవుతుంది, లైక్ మలేరియా కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ ఇట్లాంటివి జరగడం అనేది. ఓకే, థ్యాంక్ యూ.